ఇక అసలైన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఎంతమంది నవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? ఒకసారి గట్టిగా క్లాప్స్ అండి, ఒక్కసారి క్లాప్స్ చూద్దాం. థ్యాంక్ యూ. మాకు ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చాలా మంది ఈవెంట్ చెప్పినా కూడా మేము ఎక్కువగా ఒప్పుకోలేదు. బికాజ్ ఎందుకంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్ ఎంత డేంజర్ ఉందో మీకు తెలుసు. కానీ ఉప్పలయ్య సార్ మాకు చాలా ఆత్మీయులు. ఆయన చెప్పగానే, మా మగ్దుమన్న అన్న చెప్పగానే, అన్న 100% వస్తామని మేము అందరం కూడా వచ్చేసామండి. అయితే నాకు మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ఇలాంటి ఒక ఈవెంట్లో అందరికి పరిచయ కార్యక్రమాలు అవుతుంటే ఒక అతను జనంలోంచి నిలబడి అతను నేను చెప్పాను, ఎవరు నవ్వట్లే సార్, మీరు నవ్వుతే నెక్స్ట్ టైం మేము ఇంకా బాగా చేస్తాం. ఏదో మైక్ ఆఫ్ చేయండి. మీరు చెప్పట్లే మాకు కావాలి, మీరు నిజంగా ఎంకరేజ్ చేస్తే మేము నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాము. నేనే కాదండి, ఎవరైనా సరే ఒక మంచి పని చేస్తే వెరీ గుడ్, బాగా చేశారని అప్రిషియేట్ చేస్తే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తారంటే ఒక అతను జనం నుంచి నిలబడి వెంకే అన్నాడు. సార్ అన్న, వెరీ గుడ్, బాగా చెప్పావయ్యా, నిజంగా అప్రిషియేట్ చేస్తే ఇంత బాగా నాకు తెలీదు, ఈ రోజు నుంచి ఎవరు ఏం చేస్తే వాళ్ళని అప్రిషియేట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అన్నాను. తను ఇంటికి వెళ్తూ ఎవరిని అప్రిషియేట్ చేయాలి, ఎవరిని ఎందుకు ఇట్లా నా పెళ్ళతోనే మొదలు పెడతా, వాళ్ళని వీళ్ళని ఎందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ ఇట్లుంది, ఏంటండి ఆకలి అవుతుంది, అన్నం వేసుకోండిరా అసరికి వాళ్ళ ఆవిడ అన్నం తెచ్చింది. వాడు అన్నాన్ని చూస్తే ఆవిడ బాగా పొగుడుతాడు. అబ్బా ఇంత తెల్లగా ఎట్లండి నువ్వు అన్నాన్ని, నేను చిన్నప్పటి నుంచి అన్నం తింటానా కానీ తెల్లగున్న అన్నాన్ని ఈరోజే చూస్తానా, వీళ్ళు ఏమేసండి నువ్వు సర్పేక్స్ లేచినా ఊజాలో పోసినావు అబ్బా అసరికి వాళ్ళ ఆవిడ సాంబార్ పోసింది. ఇది సాంబారా లేకుంటే అమృతమా? చిన్నప్పుడు టీవీలలో చూసినా, సినిమాలలో చూసినా, అమ్మతోడు అమృతం ఇట్లుండదు అనుకోవాలి. ఆన్సర్ కాడు అదే గిన్నె తీసి ఎందుకు కొడుతున్నావే? సచ్చినోడ నువ్వేమనుకుంటున్నావు? 5 సంవత్సరాల నుంచి నీకు వండి పెడతాను, ఒక్క రోజు ఉన్న వంటను మెచ్చుకోలే. ఇలా నాకేదో ఆరోగ్యం మంచిగా లేదని పక్కింటిగా నండమని చెప్తే దాని వంట నీకు ఇంతవరకు నచ్చిందిరా గాడిది. సో ఈ విధంగా తీసుకొచ్చండి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల గురించి ఒక విషయం చెప్పాలి. నా ఏజ్లో ఇక్కడ మీ అందరికి కూడా తెలుసు, చాలా మంది ఏజ్లో టీచర్స్ వస్తే ఒరే చాడేస్తాండ్రా, అవునరా అరే పోయిందారా అందరితో చాడుకునేది. ఇప్పుడున్న జనరేషన్లో స్కూల్ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నారు, ఒరే చాడేస్తాండ్రా, అత్త వాడే చూసిపోతాడు, ఏం కాదు నువ్వు బాలే, ఇలా ఉంటున్నారు. ఒక ఊళ్ళో ఒక స్కూల్ కాలిపోతుందండి. అక్కడికి వచ్చిన పెద్దలందరూ అరే రే ఎంత పని జరిగిపోయింది, బంగారు లాంటి స్కూల్ కాలిపోతుంది. పిల్లలందరూ మంచి స్కూల్ కాలిపోతుంది, ఇక రేపు పొద్దున్న బడి ఉండదు, ఇంటికాని క్రికెట్ ఆడుకోవచ్చు, గోల్డ్ ఆడుకోవచ్చు అని ఎంజాయ్ చేస్తుంటే ఒక పిల్లడు మాత్రం కూర్చొని ఏడుస్తున్నాడు. మా స్కూల్ కాలిపోతుంది అని ఏడుస్తుంటే పెద్ద ఆయన వచ్చి, నాన్న ఎందుకు ఏడుస్తున్నారా? మా స్కూల్ కాలిపోతుంది. ఓహో స్కూల్ కాలిపోతుంటే ఏడుస్తున్నావా? కాదంకుల్. కాదా? స్కూల్తో పాటు నీ బుక్స్ నీ సర్టిఫికేట్స్ కాలిపోతున్నాయి అందుకే ఏడుస్తున్నావా? అందుకే కాదు. మరి ఎందుకు ఏడుస్తున్నావురా? ఇగో మా స్కూల్ కాలిపోతుంది కానీ మా టీచర్లు అందరు బయటనే ఉన్నారు. వాడి బాధ అదండి. అబ్బా అన్న చప్పట్ల సౌండ్ వినబడి నవ్వుల సౌండ్ వినబడ్డది గట్టిగా. అవునా? నిజంగా ఒకసారి క్లాప్స్ అంటండి ప్లీజ్. సూపర్. మనందరికీ కుక్కలు ఏ విధంగా అరుస్తాయో తెలుసండి, ఇలా అరుస్తాయి. కానీ కొంతమంది సినీ ప్రముఖులు, కొంతమంది రాజకీయ ప్రముఖులు వాళ్ళ ఇళ్లలో కొన్ని కుక్కలు పెంచుకుంటున్నారు. అవి ఎవరైనా వస్తే ఏ విధంగా అంటే ఎవరైతే పెంచుకుంటున్నారో వారిని ఇమిటేషన్ చేస్తూ అరెస్ట్ ఏ విధంగా ఉంటుంది, జస్ట్ మిమ్మల్ని నవ్వించడం కోసమే, ఎవరిని ఉద్దేశించి కాదండి. మోటగా అక్కినే నాగేశ్వరరావు గారు ఇట్లా కుక్క ఉందండి, అది ఎవరైనా కొత్త వారు వస్తే ఏ విధంగా అరుస్తుందంటే, ఓకే నాగేశ్వరరావు గారు ఇట్లా కుక్క ఏ విధంగా అరుస్తుందంటే ఇలా అరుస్తూ భయపెడుతుంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి నాగార్జున గారి ఇంటి ముందు కుక్క అదే ఇలా అరుస్తుంది. ఓకేనా? హే బావ్ 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 బావ్, హే బావ్ బావ్ బావ్. సూపర్ స్టార్ కృష్ణ గారి ఇంట్లో కుక్క ఏ విధంగా అరుస్తుందంటే బావ్ 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 ఇలా అరుస్తుంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు గారి ఇంటి ముందు కుక్క బావ్ 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 బావ్. ఓకే ఇప్పుడు పెద్ద ఎన్టీఆర్ గారి ఇంటి ముందున్న కుక్క ఈ విధంగా అరుస్తుంది. ఇలా అరుస్తుంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి బాలయ్య బాబు గారి ఇంటి ముందు కుక్క అది ఎలా అరుస్తుంది? ఇప్పుడు రాజశేఖర్ గారి ఇంట్లో కుక్క విధంగా అరుస్తుంది. ఇలా అరుస్తుంది.
ఇప్పుడు ఆయన డబ్బింగ్ చెప్పే సాయి కుమార్ గారి ఇంటి కుక్క. హే లబ్బే బావు, హే బావు. కృష్ణరాజు గారి ఇంట్లో కుక్క ఏ విధంగా వస్తుంది? ఇలా అరుస్తుంది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ప్రభాస్ గారి ఇంటి ముందు కుక్క అదే ఇలా అరుస్తుంది. బౌ 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 బౌ. అది అక్కడే అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కుక్క ఏ విధంగా అరుస్తుందండి? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారింట్లో కుక్క ఇలా అరుస్తుంది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు కుక్క ఎలా అరుస్తుంది ఆయన్ని? ఏం కాదు కదా. ఓకే. భావ్ 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 భావ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరికొన్ని కామెడీ బిట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. జస్ట్ ఇది కేవలం మిమ్మల్ని అందరు నవ్వించడం కోసమే. థ్యాంక్ యూ సో మచ్. గారి ఇంట్లో కుక్క ఏ విధంగా అరుస్తుంది? వీడియో తీసేయండి. భో 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 ఇలా అరుసు భయపడుతుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక 2 సాంగ్స్ తర్వాత మా నాగ్ తేజ వస్తారు. అద్భుతమైన భయంకరమైన మిమిక్రీ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. ఎం సత్యనారాయణ గారి ఇంట్లో కుక్క పాప మాది ముసలిది అయిపోయింది. అదే విధంగా వస్తుంది. ఇలా అరుస్తుంది. దయచేసి ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ ఫన్ కోసమే. ఇప్పుడు వరకు గారు కేసీఆర్ కదా, ఆయన క్లోజ్ పెట్టండి భయ. అడిగిన ఆయనకు ఒకసారి ఫస్ట్ అక్కడ అడిగింది ఆయన క్లోజ్ పెట్టరా ఒకసారి ప్లీజ్. తిప్పు కెమెరా తిప్పు ఒకసారి. తిప్పు తిప్పు తిప్పు. బావు 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 ఇలా సరదాగా తీసుకొచ్చండి.